కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజులు తరబడి తిరగాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీరు ఎక్కడైనా వెహికల్ కొన్నారో ఆ షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ గంటల పాటు క్యూ లైన్లో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీసులు కూడా రద్దీ తగ్గనుంది. జనవరి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు బండి కొనగానే తాత్కాలిక రిజిస్ట్రేషన్ షోరూంలో జరుగుతుంది. ఇక శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి బండి కాగితాలతో పాటు ఇతర వెరిఫికేషన్ డాక్యుమెంట్లతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అధికారులు వెరిఫై చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందిస్తారు. ఇక నుంచి బండి కొనగానే షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రవాణా శాఖ సిద్ధం చేసింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా డీలర్లే షోరూంలో బండి శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. జనవరి 23వ తేదీన హైదరాబాద్ లోని ఓ షోరూంలో హోండా హెలివేట్ కారు రిజిస్ట్రేషన్ చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇక జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల వాహనదారుల సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ లో పారదర్శకత వస్తుందని రవాణా శాఖ చెబుతోంది. ఇక మధ్యవర్తుల ప్రమేయం కూడా తగ్గుతుందని భావిస్తోంది. వాహనం కొనగానే డీలర్ మీ పేరుపై ఆన్లైన్ అప్లికేషన్ పెడతారు. బిల్లుతో పాటు ఇన్సూరెన్స్, అడ్రస్ ప్రూఫ్, వెహికల్ ఫోటోలు అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి అందుతుంది.